తల్లి సంఘం మరి మనల్ని ప్రేమించి మరి కాపరి మరి పాస్టర్ డేవిడ్ ప్రశాంత్ గారు, పాస్టర్ డేవిడ్ ప్రశాంత్ గారు మన మధ్య ఉండడం. మరి మొన్నటి దినం మేము వెళ్ళినప్పుడు మేము ఒకసారి అడిగాం, నేను ప్రెసిడెంట్ గారు నవంబర్లో మేము వారిని కలిసినప్పుడు వారికి చెప్పాము, మమ్మల్ని ఒకసారి దర్శించండి, మా సంఘానికి రండి. మా సంఘం వారు చాలా నిరాశలో ఉన్నారు, 5-6 సంవత్సరాల నుంచి మేము బయట ఉన్నాం, దయచేసి మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, మాకు ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్పాను. మొన్నటి దినం మేము వెళ్ళినప్పుడు వారు ఒప్పుకున్నారు. వారంతకు వారే చెప్పారు, ఈ ఆదివారం తప్పకుండా వస్తాను, వచ్చి మీతో మాట్లాడుతున్నాను. పాస్టర్ డేవిడ్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టి ఆనందం. దేవుడు ఆ యవనస్తుని ద్వారా గొప్ప కార్యాలు సంఘంలోను సమాజంలోను చేసుకుంటూ ఉన్నారు. బాప్టిస్ట్ చర్చ్ మరి జీ శామ్యూల్ పాస్టర్ గారి కుమారుడిగా మాత్రమే కాకుండా ఒక గొప్ప సంఘ కాపరిగా కూడా వారు ఎదగలగడానికి దేవుడు వారిని వాడుకుంటున్న విధానం బట్టి దేవుడికి వందనాలు. పాస్టర్ డేవిడ్, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. దేవుడు మిమ్మల్ని దీవించి మరి ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించి సంఘములో మరి బాప్టిస్ట్ సంఘములో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మరి ఆ తండ్రి తన కోరుకున్న రీతిగా మరి సంఘాన్ని నడుపుటలు దేవుడు వారిని వాడుకుంటున్న విధానం బట్టి కూడా దేవునికి వందనాలు. దేవుడు తనను తన పరిచయను దీవించి ఆశీర్వదించుగాక. పెద్దలు మరి ఇఫ్ దే ఆర్ రెడీ, పెద్దలు ప్రెసిడెంట్ గారు మరి ట్రెజరర్ గారు మన మధ్యలో ఇంకా మరి వారు వచ్చి వారి సార్ను ఆ డేవిడ్ పాస్టర్ గారిని మరి పుష్పగుర్తుతో మరి వారిని ఆహ్వానించారు. బాగా తెలుసు మరి దేవుడు మనల్ని ఇలా ఆయా స్థలాల్లో మరి దేవుని యొక్క కార్యక్రమాలను జరిపించుకోవడానికి సంఘముగా మన మీద కలుసుకొని మరి మన మీద మాట్లాడుకోవడానికి, దేవుని ఆరాధించడానికి మనకు దేవుడు చూపిన కృపను బట్టి మరి తల్లి సంఘము మనకిచ్చిన మరి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమిన వలన బ్రీఫ్ గా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. 2018-19 సంవత్సరంలో మరి కొన్ని విషయాల వల్ల బాప్టిస్ట్ చర్చ్ సంతోషనగర్లో మీకు తెలియక కాదు, మరి పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. 2018-19 ఆ కోవిడ్ సమయం కంటే కొంచెం ముందు మరి సంఘంలో కొన్ని విషయాల్లో వల్ల కొంతమందిని మేము ఎక్స్పెల్ చేయవలసి వచ్చింది. ఒక 7 కుటుంబాల వారిని ఎక్స్పెల్ చేయవలసి వచ్చింది. వారిని చేసిన తర్వాత మరి చాలా ప్రెసిడెంట్ గారు ప్లీజ్. మరి అప్పుడు ఆ పరిస్థితుల్లో మరి వెంకటేష్ పాల్ గారు అక్కడ చర్చిలో అసోసియేట్ పాస్టర్ గా ఉన్నారు. వారు రామాయపట్నంకు వెళ్తున్నామని చెప్పి ఆ రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చి దాన్ని నాతో ఫార్వర్డ్ చేయించుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ నేను అన్నను కోవిడ్ టైము, మరి మనం వెళ్ళకూడదు, మనం ఇక్కడే ఉండాలని చెప్పాను. ఆ సమయంలో వారు బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ పర్మిషన్ తీసుకొని రిజైన్ చేసేసారు. రిజైన్ చేసి నేను రామాయపట్నంకి వెళ్తున్నానని చెప్పారు. దాని తర్వాత జరిగింది విషయాలు మీకు తెలుసు. వారు కోవిడ్ టైంలో ఆ చర్చిలో మేము లాక్ చేసి, బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ వాళ్ళు లాక్ చేసి ఆ కోవిడ్ టైంలో ఏ సంఘం జరిగినప్పుడు కొంతమంది పెద్దలతో కలిసి ఆ చర్చిలో తాళాలు లోపలికి వెళ్ళడం, తర్వాత దాని ద్వారా కొన్ని గొడవలు జరగడం వల్ల మేము బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాం, అయ్యా ఇలా జరుగుతుంది, మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, వాట్ షుడ్ వి డు అని ఒక పెద్ద అర్జీ పెట్టుకున్నాం. వారు అన్నారు, మేము మిమ్మల్ని రికగ్నైజ్ చేసుకున్నాం, మీరు బయట ఉండండి, త్వరలో అన్ని సర్దుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తామని. 5 సంవత్సరాలుగా మనం ఇలా మొదట కమ్యూనిటీ హాల్లో చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు రత్నదీప్ దగ్గర ఉన్న ఒక ఫ్లాట్ తీసుకుని అక్కడ చేసుకున్నాం. దాని తర్వాత పాస్టర్ డేవిడ్ గారు వారు మమ్మల్ని చాలా ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు మరి మీర్పేట సంఘంలో మనల్లో ఆరాధన జరుపుకోమన్నారు. దాని తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము పాస్టర్ గారికి చెప్పారు, పాస్టర్ గారి పర్మిషన్ తీసుకున్నాం ఇక్కడ రావడానికి. దేవుడు కృప చూపాడు. మరి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. మరి మనలను బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ వాళ్ళు వదిలేశారని, మనల్ని రికగ్నైజ్ చేయడం లేదని చెప్పి అనుకుంటున్నారు. అందుకోసం అని చెప్పి ఈ దినం వారిని మేము అడిగాం. మరి వారు మన మధ్య ఉన్నారు. ఈ సమయాన్ని మరి మొదట ప్రెసిడెంట్ గారు గ్రీటింగ్స్ చెప్పాలని కోరుకుంటున్నా. ప్రెసిడెంట్ గారు మరి గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత సమయాన్ని డేవిడ్ పాస్టర్ ఇవ్వాలని.
తిరునామలు అందరికీ శుభములండి. మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు సమస్యలు ఉన్నాయని వచ్చాను. సమస్యలు అన్నీ మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో కంపల్సరీగా ఆన్సర్ ఇస్తాను, వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయాన్ని మరి మాస్టర్ డేవిడ్ గారు ఇస్తున్నాం. డేవిడ్ గారు కొన్ని మాటలు కొంత మాట్లాడిన తర్వాత ఆ విషయాలు దేవుని సంగమం యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ దైవాశీర్వాదము కలుగుతాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరితో పాటు కలిసి ప్రభువును ఆరాధించుటకు బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ గారు ఈ సంఘ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేవుడిచ్చిన హక్కులను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. స్థానిక సంఘ కాపరి రెవరెండ్ జేకే గారికి, సంఘ ప్రెసిడెంట్ అహరోన్ గారికి, వారి బృందానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి డిసెంబర్ నెలలో నేను రావాల్సింది, కొంత పనుల ఒత్తిడి ద్వారా నేను రాలేకపోయాను. మొన్నటి దినాన మరి రెవరెండ్ జేకే గారు, సంఘ ప్రెసిడెంట్ అహరోన్ గారు వారు వచ్చి సంఘానికి మీరు తప్పనిసరిగా రావాలి, కొన్ని విషయాలు వారు చెప్పాలి అన్నప్పుడు నేను ఎంతో సంతోషించి ఈరోజు మా సంఘ అధ్యక్షులు మిస్టర్ టి సుధీర్ జాన్సన్ గారు, మా ఓసిపిఎం కన్వీనర్ మిస్టర్ జోసెఫ్ నేతన్ గారు, మేము ముగ్గురము, తర్వాత ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రస్తుత ఎడిఫైస్ ఫండ్ కన్వీనర్ జే జాన్ శ్రీధర్ గారు, వారికి కొంత అవగాహన ఉంది కాబట్టి మేము నలుగురము ఈ విధంగా రావడం జరిగింది. ఎవరైనా ప్రశ్నలు అడగచ్చు, ప్రతి ప్రశ్నకు మేము సమాధానము ఇస్తాం. నేను ప్రత్యేక రీతిగా కోరేది ఏంటంటే అహరోన్ గారిని ఆ రోజు యూట్యూబ్ తప్పకుండా ఆన్ చేసి పెట్టండి, ఎందుకంటే ఒక రికార్డ్ ఉంటుందని నేను వారికి కోరాను. మరి నా కోరిక మేరకు వారి విధంగా చేయడం వారికి వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ 2 లేవు, ఒకటే ఉంది. అది మీకు క్లారిఫై చేస్తున్నా. 1095 అనే సొసైటీ నెంబర్లు ఇంతవరకు రికగ్నైజ్ చేయలేదు. మేము రికగ్నైజ్ చేసింది 218. దాంట్లో ఎటువంటి సందిగ్ధం లేదు. కాబట్టి ఎవరు కూడా మీ పోరాటమే మా పోరాటం. అదేంటంటే అక్కడున్న ప్రాపర్టీ బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ వారి ప్రాపర్టీ, ప్రతి అంగుళం అది బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ ప్రాపర్టీ. అది క్లెయిమ్ చేసుకోవడానికి మా పోరాటం వార్తం. అక్కడ ఉన్న ప్రస్తుత సంఘ కాపరి ఒకప్పుడు నాతో పలికిన మాట ఏంటంటే, అయ్యా మీరు జేకే దేవుడి గారితో చేతులు కలిపి ఈ సంఘాన్ని ఈ విధంగా చేస్తున్నారు అని నాతో మాట్లాడి విమర్శించాడు. ఇదంతా జరిగిన తర్వాత బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో రిజైన్ చేసి వారు అక్కడ సంఘ కాపరిగా వారు అపాయింట్ అయిన తర్వాత గ్రేవ్యార్డ్ నారాయణగూడ సిమెట్రీలో నేను ఒకసారి కలుసుకొని ఆయనతో నేనేమన్నానంటే, అయ్యా నేను జేకే దేవుడి గారితో చేయగలిపినందుకు మీరు నన్ను విమర్శించారు, ఇంతమందితో మీరు చేయగలిపారు, మిమ్మల్ని ఏమనాలి అన్నాను. నోట్లో మాట లేదు. కాబట్టి వారు ఎవరిని అపాయింట్ చేసుకుంటారు, వారు ఎవరిని పిలుచుకుంటారు, మాకు ఎటువంటి సంబంధం లేదు. బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ సంఘానికి వారు రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేశారు. ఒకవేళ మేము తిరిగి ఆ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకున్న తర్వాత అదే పాస్టర్ ఉంటాడని
ఎటువంటి గ్యారంటీ లేదు. తప్పనిసరిగా ఆ పాస్టర్ని మాత్రము చేయడానికి ఏ మాత్రము వెనకాడదు. అదొక విషయం. మా లక్ష్యం ఏంటంటే మేము జేకే డేవిడ్ గారిని అక్కడ పాస్టర్గా, తర్వాత సీనియర్ పాస్టర్గా మేము ప్రమోట్ చేసి అక్కడ ఆ సంఘాన్ని నడిపించమని మేము కోరాం. ఒకవేళ మేము తిరిగి అది క్లెయిమ్ చేస్తాం, జేకే డేవిడ్ గారిని అక్కడ పెట్టి ఆరాధన నడిపిస్తాం. అది మాత్రం తప్పదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవా మీరు ఎన్ని సంవత్సరాలైంది మేము ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్తానన్నా కూడా మేము ఎప్పుడు కూడా లెటర్ ఇవ్వడంలో కానీ, మీకు అప్రూవల్ ఇవ్వడంలో కానీ, సహాయం చేయడంలో కానీ ఎప్పుడు తల్లి సంఘము వెళ్తాడు. అది మీరు దయచేసి మీరు అది జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత కమ్యూనిటీ వాళ్ళ తర్వాత మీరు పెట్టి తర్వాత ఆయా చోట్లు మీరు చేశారు. కొన్ని రోజులు ఇంట్లో జేకే డేవిడ్ గారి ఇంట్లో మీరు ఆరాధన నడిపించారు. దానికి కూడా మేము ఒప్పుకున్నాం. తర్వాత మీరు ఇక్కడ పర్మనెంట్ గా ఇక్కడ వచ్చి చేయాలని మీరు ఆశపడ్డారు. దానికి కూడా మేము సమ్మతించాం. ఇప్పటికీ సమ్మతిస్తాం. కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి సొసైటీ పేరు మీద ఒక కేసు ఉంది. దాన్ని బట్టి మేము ఏం చేయలేదు. ఒకవైపు కోర్టు ద్వారా, ఇంకోవైపు పోలీస్ సిబ్బందితో మేము సర్వ ప్రయత్నాలు చేస్తాం. చేయట్లేదని మాత్రము ఎవరు అనలేదు. మేము చేస్తున్నాం. మిమ్మల్ని ఇక్కడున్న సభ్యులని మేము వదిలేదు. మీరు ప్రతి సంవత్సరం మార్చే ఆ కమిటీని కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం. ఎప్పుడు వచ్చినా ఎటువంటి అవసరం ఉన్నా, ఎటువంటి సహాయం కావాలి. మరి ఇంతవరకు ఆ కోర్టు కేసులన్నీ బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ వారే ఆర్థికంగా ఫీ కడుతూ అన్ని కేసులు వాదిస్తున్నారు. కాబట్టి మీ ప్రయత్నమే మా ప్రయత్నం, మీ పోరాటమే మా పోరాటం. వాస్తవానికి మా పోరాటమే మీ పోరాటం. ఎందుకంటే తల్లి సంఘం యొక్క లక్ష్యం ఏంటంటే అక్కడున్న ఎక్కడున్న ప్రాపర్టీస్ మాత్రము తప్పనిసరిగా క్లీన్ చేసుకుంటాం. కానీ ప్రతి సంఘాన్ని నేను కోరేది ఒకటే, అకౌంట్స్ కరెక్ట్గా ఉండాలి. ప్రతి ఆదివారము వచ్చే కానుకలు బ్యాంకులో వేయాలి. అది ఎంతవరకు ప్రస్తుత కమిటీ చేస్తున్నారు, పాత కమిటీ చేశారు నాకైతే తెలియదు. ఇవన్నీ మాట్లాడుకుంటూ మీరు కానుకలు రెగ్యులర్ గా వేస్తున్నారా బ్యాంకులో? నంబర్ 1. రెండోది, ఆడిట్ జరిగిందా? మూడోది, ఇవన్నీ జరుగుతున్నట్లయితే మనము సరైన రీతిగా పోరాడచ్చు. తక్కిడో బిక్కిడో, అడపా దడప, ఒకరోజు వస్తున్నాయి, ఒకరోజు రావట్లేదు. ఒక్క రూపాయి వచ్చిన మండే బ్యాంక్లో వేయాల్సి ఉంటుంది. ఈ క్రమము మీరు పాటించట్లేదంటే ఏ విధంగా కూడా మాకు సహాయపడండి. ఎందుకంటే ఆ ఒక్క విషయంలో మమ్మల్ని వీక్ చేసేస్తారు. కోర్టు కానీ పోలీస్ కానీ అడిగేది ఈ అకౌంట్. కాబట్టి ఈ విషయాల్లో మీరు కట్టుదిట్టంగా ఉండాలని కమిటీ వాళ్ళు, ఇది పాస్టర్ గారి పని కాదు, కమిటీ వాళ్ళు అహరోన్ గారిని నేను అడుగుతున్నాను. కాబట్టి వారు త్వరలో మాకు ఇవన్నీ చూస్తారని
మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మీకు సహాయం చేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తాం. మరి ఎప్పుడు వెళ్తాము? ఒకటి కోర్టు, రెండవది పోలీస్ సిబ్బంది వారు ఒకటే అడుగుతారు, మీరు కోర్టు నుంచి ఒక చిన్న కాగితం తెచ్చుకోండి. 23 మంది మీద మేము రెస్ట్రిక్షన్ ఆర్డర్ తెప్పించుకున్నాం. అది ఇంకా కోర్టులోనే ఉంది, జడ్జిమెంట్ కొరకు వేచి ఉన్నాం. నెక్స్ట్ మంత్ ఉంది హియరింగ్. అది వచ్చిన పద్ధతి ఆ 23 మందిని మనము రెస్ట్రిక్ట్ చేయవచ్చు, కన్స్ట్రైనింగ్ ఆర్డర్. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఏ విధంగా కూడా జడియకుండా, ఏ విధంగా కూడా నిరుత్సాహపడకుండా తప్పనిసరిగా ఈ సంఘ సభ్యులను, అక్కడున్న సభ్యులు వారు కూడా బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్తో కలిసి మా కండిషన్స్, మా షరతులు పాటిస్తే సరే, లేదు అంటే మేము తప్పనిసరిగా ఈసారి కట్టుదిట్టంగా అన్ని ముందే చేసుకొని అక్కడ ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎవరు కూడా వేలెత్తి మాట అనకుండా ఆ రీతిగా మేము ముందుకు వెళ్తాం. అయిందండి, లేట్ అయింది, కానీ బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ ద్వారా కాదు, లీగల్గా లేట్ అవుతుంది. ఇవన్నీ చెప్పడానికి మేము డిసెంబర్లోనే అలా వద్దాం అనుకుంటాం, కానీ కొంచెం పని వచ్చింది, నేను రాలేకపోయాను. కానీ ఇది దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం. ఈరోజు సంఘ ప్రెసిడెంట్, OCPN కన్వీనర్, నేను రాలేదు. కాబట్టి ఈ సమయము మీది. మీరు ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఇప్పుడే అడగండి. నేను ఇక్కడ నుండి దిగిన తర్వాత అయ్యారు నేను ఇది అడగాలనుకున్నాను, దయచేసి ఏదున్నా ఇప్పుడే అడగండి. ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మొదటి క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ సార్, వెంకటేష్ పాల్ గారు వాళ్ళ మిస్సెస్, తర్వాత రమేష్ కుర్పాడ్ గారు, వీళ్ళు మీ దగ్గరకు వచ్చి వెంకటేష్ పాల్ గారు, పాస్టర్ వెంకటేష్ పాల్ గారు, మరి వాళ్ళ మిస్సెస్, వాళ్ళ బ్రదర్ రమేష్ కుర్పాడ్ గారు, మరియు వీళ్ళు నలుగురు మీ దగ్గరికి వచ్చి మేమందరం కాపురం అయిపోతున్నాము, వాళ్ళు కూడా మాతో కలిసి మేమందరము ఇదే చర్చలు మేము జరుపుకుంటామని మీ దగ్గరికి వచ్చి ఏమన్నా వాళ్ళు చెప్పిన, దయచేసి అందరికీ క్లారిఫై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ సంఘానికి ఎవరైనా రావచ్చు, తల్లి సంఘం దాకా. నంబర్ 1. రమేష్ కుర్పాడ్ ఫార్మర్ ప్రెసిడెంట్, వెంకటేష్ పాల్ గారు రిజైన్ చేసిన పాస్టర్, పరిస్థితి ఆనంద్ 1095 ప్రెసిడెంట్. వీరు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ సంఘానికి రాలేదు. నన్ను కలవదు. మీకు తేదీ, మీకు జ్ఞాపకం ఉంటే తేదీ, సమయం చెప్పండి. బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ సంఘంలో 3 నెలల పాటు CCTV రికార్డు, అది కూడా HD వర్షన్ ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు చక్కగా చూసుకోవచ్చు. తక్షణమే వీడియో పంపించేస్తారు, టైం, డేట్ చెప్పగలుగుతుంది. థ్యాంక్ యూ సార్. ప్లేస్ 9 కోటేనా, కొంత
కొంతమంది మెంబర్స్ మా దగ్గర నుంచి మీరు చెప్పినారు అని అక్కడికి పోయి జాయిన్ అయ్యారనమాట. మీరే పంపించారని. ప్లస్ అక్కడున్న ప్రెసిడెంట్ తోటి ఏం చెప్తారట, అక్కడున్న ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారంటే, ఆనంద్ గారు ఏం చెప్తున్నారంటే, డేవిడ్ అని చెప్పారు, ఎవరు వచ్చినా రమ్మని చెప్పండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలిగించద్దు, వాళ్ళు వచ్చినప్పుడు చర్చలో కూర్చొనియండి అని తల్లి సంఘం నుంచి చెప్పారని అంటా ఉన్నారనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్? 150 సంఘాలకు జి డేవిడ్ ప్రశాంత్ పేరు పూత పదం విచ్చలవిడిగా వాడుకుంటారు. ఏమి ఇబ్బంది లేదు, నాకైతే ఎటువంటి ఇబ్బంది, ఎవరైనా వాడుకోవచ్చు. ఒకరు నేను పలానా సంఘానికి వెళ్తాను అని ఒక సంఘ కాపరికి ఫోన్ చేస్తే, లేదు ఈ సంఘానికి వెళ్ళండి, ఆ సంఘానికి వద్దు అని నేను చెప్తే, ఒక కాపరిగా నేను వాక్యానుసారంగా తప్పుడు వాడిని. ఎవరైతే వెళ్ళారో ప్రతి ఒక్కరు నాకు కాల్ చేశారు, అయ్యా మేము ఇట్లా వెళ్దామని. అది మీ నిర్ణయం, మీరు ఇక్కడ వస్తామనుకుంటారు, మీ నిర్ణయం. ఆరాధించిన దేవుడు మిమ్మల్ని పురుకొల్పించి ఆత్మానుసారంగా దేవుడు మిమ్మల్ని నాకు ఆరాధన అనేది వ్యక్తిగతం. ఎక్కడ ఆరాధిస్తారు, ఏ సంఘానికి వెళ్తారు? బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ సంఘం మాత్రమే, ఈవెన్ బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ మెంబర్స్ మేము పలానా చోటికి వెళ్తాము అంటే ఎప్పుడు కూడా మేము ఎవరిని ఆపలేదు, ఆపము కూడా. ఇప్పుడు ఆహ్వాన్ గారు ఉన్నారు, నేను కూడా వచ్చేస్తాను అయ్యా, నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను అంటే మీ ఇష్టం సార్. ఇప్పుడు అది జరగదని ఏం గ్యారంటీ? ఆహ్వాన్ గారు గ్యారంటీ ఇస్తారా? చెప్పండి. నా గురించి నేను గ్యారంటీ. మీరు దయచేసి నోట్ చేసుకోండి. కాబట్టి ఎవరు వెళ్ళినా ఎవరు వచ్చినా మీరు ఇది విడిచిపెట్టి వెళ్ళండి అని మాత్రం నేను వ్యక్తిగతంగా ఎవరికి చెప్పను, ఎవరికి చెప్పను, ఎవరికి చెప్పను. స్వతహాగా వాళ్ళే మేము వెళ్ళాలి అనుకుంటున్నాము, నాకు కొంచెం ఇబ్బంది ఉంది, ఇక్కడ గొడవలు ఉన్నాయి అన్నప్పుడు మేము వారు చెప్పే మాట, మీ ఇష్టం అండి, మీరు ఎక్కడికి వెళ్తారో అది మీ ఇష్టం. బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ సంఘం మాత్రం 218 ని మేము రికగ్నైజ్. ఇక్కడున్న సభ్యులే మా పరిధిలో ఉంటారు. అక్కడున్న సభ్యులు ఎప్పుడు కూడా మా పరిధిలోకి రాలేదు, సంఘానికి వ్యతిరేకంగా వెళ్ళారు. కాబట్టి కాన్స్టిట్యూషనల్ వారు తప్పు చేస్తున్నారు. సమయం వృధా చేయకుండా పాస్టర్ గారు వచ్చారు, చాలా మంది చాలా ప్రశ్నలు ఉన్నాయన్నారు, దయచేసి అడగండి. మరి పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మా ప్లాన్ ప్రశ్న కాదు కానీ అది ప్రశ్న కాదు, రిక్వెస్ట్. చెప్పండి చెప్పండి. మీరు ఎవ్రీ మంత్ కానీ 2 months కి మళ్ళీ సంఘం నుంచి మా సంఘానికి వస్తే నేను కొద్దిగా ధైర్యం ఉంటుంది. మీరే ఎక్కడికి వస్తే బాగుంటుంది. మీరు వస్తావు రమ్మంటే మాకు తెలియదు. సంఘం నుంచి పెద్దలు కానీ గౌరవ సిద్ధి అంటే 2 months చూడండి, ఎందుకంటే నా పని ఇప్పుడు చాలా ఒత్తిడితో కూడిన పని. ఎందుకంటే మీకు తెలుస్తుంది అక్కడ ఉన్న విషయాలు. ప్రెసిడెంట్ గారు వారు పాపం ఇప్పుడు వారము మన సంఘ ప్రెసిడెంట్ టి సుధీర్ జాన్సన్ గారు చాలా బాధపడుతూ ఉంటారు, మీరు ఎలా చేస్తున్నారు. ఎందుకంటే వారు వ్యక్తిగతంగా వారే ఉండి చూస్తున్నారు.
కాబట్టి అంటే ఓసిపిఎం కన్వీనర్ గా రావడం అది ఓకే, కానీ నేను అంటే మిమ్మల్ని ఏం ప్రత్యేకంగా తల్లి సంఘం నుంచి 2 months లో అసలు ఒక సండే మమ్మల్ని విజిట్ చేస్తే బాగుంటుంది. నోట్ చేసుకుంటాను. అన్న ముఖ్యంగా ఎఫ్టీస్ గురించి అన్న, మాకు సంఘానికి వచ్చేది మంత్లీ వచ్చేది 130, 140. మాకు అయ్యే ఖర్చు 150 నుంచి 160. ఏదైనా ఉంటే ఎక్స్ట్రా ఏదైనా ఉంటే పెద్దలు వేసుకొని చేసుకోవాల్సిందే. అయితే మేము ఎఫ్టీస్ అడుగుతున్నప్పుడు పల్లి సంఘం వారు ఇవ్వట్లేదు అని ఒకటి, అంటే వచ్చినప్పుడు నేను పాస్టర్ గారు లేకపోతే ప్రెసిడెంట్ గారే వస్తున్నాము, కొంతమంది పని ఒత్తిడి వల్ల లేకపోతే అనుకోకుండా మేము మీ దగ్గరికి వస్తున్నాం కాబట్టి అదొకటి. ఇంకొకటి అసలు ఎఫ్టీస్ ఉన్నాయా లేదా, ఎఫ్టీస్ ఇంకేమైనా చేసిందా, ఎఫ్టీస్ ఏమి అయినాయి అని సభ్యుల ఒత్తిడి అన్నమాట మా పైన. అసలు అవి ఉన్నాయా లేవా, లేకపోతే ఎక్కడున్నాయి, మరి మీరు అడుగుతుందంటే ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు స్పందించట్లేదు వాళ్ళు అనేది చాలా మా పైన ఒత్తిడి ఉంటుంది అనమాట. మేమేమన్నా చెప్పాలనుకున్నా కానీ వాళ్ళకు చెప్తే అసలు మీరు ఈ రోజు వచ్చారు కాబట్టి చాలా మంచిది, మీరు రాకుండా ఉండండి అయితే మమ్మల్ని పారేసేవాళ్ళు. కాబట్టి ఆ యొక్క విషయం మీరు తెలియజేయగలరని మనం ఎఫ్టీస్ బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ సంఘానికి మీరు ఇచ్చినప్పుడు ఎవరు సిగ్నేచర్స్ ఉన్నాయి దాని మీద చెప్పండి. సంగీతరావు ఉంటుంది, బెనోని గారిది, నా సంగీతరావు, బెనోని, ముగ్గురు సిగ్నేచర్స్. బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ ఎంత అనుకున్నా తన క్రిందులైనా పింజుకున్నా ఈ ఎఫ్టీస్ తీసుకోలేరు. దాని సిగ్నేటరీస్ ఎవరు ఉన్నారంటే సందీప్ రావు గారు, బెనోని గారు, అది బ్రేక్ చేయాలన్నా కూడా ఎవరు సిగ్నేటరీస్ కావాలండి, ఈ ముగ్గురు కావాలి. మధు లెటర్ రాసి ఇచ్చినప్పుడు బెనోని గారు, సంగీత్ రావు గారు ఒక లెటర్ బ్యాప్టిస్ట్ హైదరాబాద్ రాశారు. అయ్యా మాకు తెలిసింది ఇలా మీరు ఎఫ్టీస్ ఇస్తున్నారని, మా సమ్మతి లేకుండా మీరు ఇవ్వకూడదు అని ఒక లెటర్ బ్యాప్టిస్ట్ హైదరాబాద్ సంఘానికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ సంఘ ప్రెసిడెంట్ పి సుధీర్ గారు చెప్తారు, మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఒకవేళ ఇప్పుడు మేము వాళ్ళను కాదని మీకు ఇచ్చాను మళ్ళీ ఇంకొక కేసు ఆల్రెడీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం, దీని కొరకు ఇంకొకరు. అందుకు మేము నిర్ణయించింది ఏంటంటే ఈ వెన్స్డే సాయంకాలం జేకబ్ రెడ్డి గారు, అహరోన్ గారు, మధు ముగ్గురు, తర్వాత బెనోని గారు, సందీప్ రావు గారు వారిని పిలిపిస్తారు. వారి సమక్షంలో వారి సమ్మతితో దీని గురించి ఇంత గొడవ అవుతుంది కాబట్టి బాప్టిస్ట్ చర్చ్ దిల్షుక్ నగర్, బాప్టిస్ట్ చర్చ్ హైట్ నగర్ ఇరువురికి అవసరం ఉంది కాబట్టి ఆ ఎఫ్డి మనము ఒక కొలిక్ వచ్చేంత వరకు ఆ 2 ఎఫ్డీస్ డివైడ్ చేసి ఒకటి బాప్టిస్ట్ చర్చ్ దిల్షుక్ నగర్, ఒకటి బాప్టిస్ట్ చర్చ్ హైట్ నగర్ ఇవ్వాలని నిర్ణయించాము. ఆ విషయము అహరోన్ గారికి చెప్పాము, జేకబ్ రెడ్డి గారికి చెప్పాము. ఈ విషయాన్ని సంగీత్ రావు గారు, బెనోని గారు కూడా ఒప్పుకోవాలి, అప్పుడే జరుగుతుంది. వారు మాత్రము ఇద్దరు విడివిడిగా లెటర్ రాశారు, మీరు ఎఫ్డీస్ ఇవ్వడానికి వీలుగా ఉన్నారు. వాళ్ళు మా సంఘంలో లేరు కదా, సో వాళ్ళు ఎట్లా ఎలిజిబుల్ అవుతారు? సిగ్నేటరీస్ సిగ్నేచరీస్ కానీ మా సంఘం నుంచి వెళ్ళిపోయారు, కానీ మీరు ఇంకా వారి సభ్యత్వం తీయలేదు కదా. యాక్చువల్లీ ఇక్కడ మెంబర్స్ కి అట్లా ఉంటుంది,
వాళ్ళ కంపెనీలో ఉన్నాడంటే ఇంకొక విషయం ఏంటంటే 218 మెయిన్ దాంట్లో నంబర్ 1 సంగీతరావు గారు 218 సొసైటీ 218 నంబర్కే మీకు పాన్ కార్డు ఉంటుంది. ఆ పాన్ కార్డ్ని బట్టే మీకు ఎఫ్డీస్. ఇప్పుడు 1095 వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి సంబంధమే లేదు. పాన్ కార్డ్ ఎవరికైతే ఉన్నదో వారికే ఈ ఎఫ్డీలు చెందుతాయి. అయితే అన్న పాన్ కార్డ్ వచ్చేసి చర్చ్ పేపర్ ఉంది, పద్మభూషణ్ అన్న దాన్ని చేయించడం జరిగింది అన్నమాట. సో త్రూ ఆయన ఆడిటర్ ద్వారా చేయించడం జరిగింది. అంటే వాళ్ళకి సంబంధం లేదు, తెలిసి ఖాళీ అకౌంట్ వచ్చేసి మేము ఫుడ్ కేసు ఉన్నందువల్ల ప్రస్తుతం చర్చ్ పైన ఉన్న అకౌంట్ మేము ఆపరేట్ చేయట్లేదు. అప్పుడు ఎవరెవరంటే ప్రెసిడెంట్ గా బెనోని అందరూ ట్రెజరర్ గా అప్పుడు ఒక 3-4 years క్రితం నేను ఉన్నాను. సో అది అక్కడ ఆగిపోయింది. సో సిగ్నేటరీస్ గా మేమిద్దరమే ఉంటాం. చెప్పింది మాత్రం ఆయన బెనోని అంకుల్, సారీ మేము ముగ్గురం వచ్చి ఆగాం. కాబట్టి మీరు అన్నట్టు పిలిపించి అంటే మేము దానిని ఏదో వాడేస్తాము అనేది కాదు, కానీ దేని చర్చకి వాడతాము. మీరు ఎట్లా వాడచ్చు. ప్రస్తుతం ఏంటంటే ఫైనాన్షియల్ గా మాకు చాలా టైట్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఒక్కొక్క నెల ఈవెన్ 1 lakh కూడా రావట్లేదు. సో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పాస్టర్ ఫుల్ శాలరీ మేము విడతల వారీగా ఇస్తున్నాం. సండే 4 సండేలు కలిపి ఇస్తున్నాం అనమాట. సో ఆ విధంగా ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని మేము కొద్ది వరకు సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే మేము ఎఫ్డీలు అడుగుతున్నాం. నా సలహా ఏంటంటే మాకు ఎవరైతే ఆ సంఘానికి వెళ్ళట్లేదు, ఈ సంఘానికి రా, మీరు ఇంటింటికి వెళ్ళి అందరినీ రమ్మనండి. నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా బెనోని గారిని అడుగుతాను, సంగీతరావు గారిని అడుగుతాను, తిరుపతి రావు గారు, అయ్యా మనం కలిసి పోరాడితే అయితే, లేదు అంటే జరగదు. అందరూ తిరిగి వస్తే మనము కలిసికట్టుగా పోరాడచ్చు. విడివిడిగా వారెక్కడ వీరెక్కడ. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నందుకు వాళ్ళ ఫీడింగ్ వేరే ఉంటుంది, కొత్త తలంపులు, మంచి పని చేశారు లెటర్ రాశారు అనే తలంపులు వారికి. అందుకు మేమేమంటున్నాం, మీ డబ్బు ఎక్కడికి వెళ్ళండి. బ్యాప్టిస్ట్ చర్చ్ దీక్షిత్ గారు, బ్యాప్టిస్ట్ చర్చ్ ఇద్దరు కూడా లీగల్ గా అఫిడవిట్ తెచ్చి మీకు ఆ మనీ సేఫ్ ఉండడం. మీ చేతిలో ఏమో అయిపోతుందండి. మీరు ఒక్కసారి ఆ ప్రెమిసెస్ కి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా మీకు ఇవ్వండి విత్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సరే మనము ఏదో పోరాడి అది తీసుకొని ఏం చేస్తాం, ల్యాండ్ రెడీగా ఉందా అంటే యాక్చువల్గా దాన్ని మేము కలెక్షన్ చేసింది దేని కొరకు అంటే కొద్దిగా ఒక 21 lakhs వరకు గతంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు వాళ్ళు ఫిక్స్ చేశారు. అండ్ మిగతా అమౌంట్ అంతా కూడా పక్కన రాజీ బిల్డింగ్ కొరకు మేము కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఫిక్స్ చేస్తాం. అంటే ఈ పరిస్థితి వస్తుందని మాకు కూడా తెలియదు, అంటే ఇట్లా ఈ విధంగా అవుతుందని తెలియదు. ఇప్పుడు వచ్చినా అది కాజీ బిల్డింగ్ కొరకే. నేనైతే దాన్ని అంటే దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏమన్నా వాడతాము, కానీ మీతో అసలు మేము ముట్టుకోం. ఎందుకంటే దేవుడి సొమ్ము ముట్టుకోకూడదు కాబట్టి మేము అసలు ముట్టుకోము. దాన్ని కాజీ బిల్డింగ్ కొరకే. ఎందుకంటే మాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఏంటంటే దే ఆర్ రెడీ టు సెల్. అంటే వాట్ ఎవర్ ద ప్రైస్ మైట్ బి, అంటే బార్గెనింగ్ చేసుకుని చూసుకోవడం ద్వారా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే అది అన్నమాట మేము అనుకున్నది. మాకు తెలిసిన విషయం ఏంటంటే అందరు బ్రదర్స్ ఒప్పుకుంటున్నారు, ఒక బ్రదర్ ఒప్పుకుంటారు, ఇంకొకటి ఆ ల్యాండ్ ఇంకా డెడికేషన్ స్టార్టింగ్ నుంచి లేదు. ఇప్పుడు మనము ఈ డబ్బంతా తీసుకొని వాచేది సడన్ గా చేతులు ఎత్తేసారు, మీకు గొప్ప నష్టం అండి. మాకు చాలా బాధ కలుగుతుంది. మీ సెట్ చేసుకోండి, పొటెన్షియల్ ల్యాండ్ చూడండి, పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి. బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ మీది రిజిస్టర్ కావాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మేము వస్తాము, మీరు కూడా రండి, కలిసి పే చేసాం.
మా మా సైడ్ ఇవ్వడం కూడా ల్యాండ్ కూడా మీరే ఇవ్వడం కాదు, నేను కూడా ఇవ్వడం కాదు. బ్యాప్టిస్ట్ చర్చి నగర్ వాళ్ళు, హైద్ నగర్ వాళ్ళు మనవి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏపటే మనం ఏం చేయాలి? మేమున్నాం కదా మధ్యలో, మేము కూడా సైన్ చేస్తాం. బాధ్యులం మేము, గ్యారంటీ మేము. వాళ్ళు ఏపటే మీరు ఇస్తారా? మేము ఇస్తాం. మీరు రాసిస్తారా? చెక్కులు ఏమైనా ఇస్తారా? ఇప్పుడు ఉన్నాయా మీ దగ్గర? బ్లాంక్ చెక్ రాసిస్తారా? మీరు ఉన్నాయా మీ దగ్గర? చెప్పండి, నేను సైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నారాయణ కూడా చర్చ అంటే మాట్లాడదు. నన్ను పిలిచారు, నా గురించి మాట్లాడారు. అది మీరే సార్, మీకు మీద అడుగుతున్నాం. నేను రెడీగా ఉన్నానండి సైన్ చేయడానికి, ఎక్కడైనా సైన్ చేస్తాను. మీరు రెడీగా ఉన్నారు? ఓకే, మా సంఘ సభ్యులందరూ అడిగి నేను గ్యారంటీగా నేను నిలబడతాను, నేను ఇస్తాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను రెడీగా ఉన్నాను. అరవింద్ గారు, ఓకే ఓకే. మీరే కొంచెం భయపడతాను. డబ్బులంటే భయం కదా సార్. డబ్బులు మా చేతిలో ఉంది, మేము భయపడాలి. ఏమన్నా అడుగుతారేమో అడగండి. మళ్ళీ వెళ్ళేది వెంకటేశ్వర గారు వచ్చారా? ఏమన్నా అడిగితే అడగండి సార్. మైక్ పంపించండి. అదేమో ఎంత తెలుసు? ముందుకు చెప్పారు అరవింద్ గారు, అందుకు నేను మిమ్మల్ని అడుగు. మీకు ఏదో ఉంటే అడగండి. లాస్ట్ ఏంటంటే మనం అక్కడికి ఎప్పుడైనా తెలుసుకోవాలనేమన్నా క్లారిటీ. రేపు వెళ్ళాలనే నా ఆశ. అక్కడికి వెళ్తే ఈ గవర్నమెంట్ పెడుతుంది. సరే, దౌర్జన్యంగా వెళ్దాం అందరం. వచ్చే వారం మేము ఉండం. మీరు ఎదుర్కోగలుగుతారా? అదొక ప్రశ్న. కాబట్టి లీగల్ గా కట్టుదిట్టంగా అన్ని పేపర్స్ పెట్టుకుందాం. వన్స్ అండ్ ఫర్ ఆల్ వెళ్దాము, మొత్తం క్లీన్ చేద్దాం. సంగీతరావు గారు, బెనోని గారు ఏమైనా చెప్పారా మీకు? ఏమని? ఎందువల్ల అక్కడికి పోయినారు అనేది ఏమైనా చెప్పారా? కారణం ఇక్కడ నుండి ఈ సంఘం నుంచి మీకు చెప్పారని చెప్పారు. నేను చెప్పాను. మీకు చెప్పారని చెప్పారు. నాకునే మాట్లాడతలేదు. బెనోని గారు చెప్పారు. మీరు చెప్పారని చెప్పారు. మీకు చెప్పి వెళ్ళాము అని చెప్పారు. ఇక్కడ అవుతుందా? నేనే అడిగానండి రికార్డ్ చేయమని. అలా ఇంకోటి ఏంటంటే కాదు బడ్జెట్ పేరు పెట్టుకుంటుంది. అది మా పేరు మీద కావాలని చేయమన్నా ఆయన పేరున్నా మన పేరున్నా కారణం అందే. కాదు సార్, ఆయన ఆయన వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. అవును, మరి కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ రావాలి కదా. అది చర్చ్ పేరు మీద రావాలండి, ప్రెసిడెంట్ పేరు మీద ఉండదు. లేదు ఆర్సీ మాత్రం ప్రెసిడెంట్ బెనోని పేరు మీద ఉంది. సార్, బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ అన్ని బండ్లు బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ పేరు మీద అడిగారు. మొన్ననే అన్ని ఆర్సీ చూసాం, ప్రెసిడెంట్ గా చూసాం, అన్ని బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్. నాకు మెసేజ్ వస్తుంది, బెనోని పేరు మంది ట్యాక్స్ కట్టమంటే. అది ఎంతసేపు అండి, అది కట్టించారు మేము. నాకు కట్టేసిన మాట. ఇప్పుడు అది బాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ పేరు మీద రాదు కదా, 218 చేద్దాము. సార్ అప్లికేషన్ సంతోష్ మీదనే ఉంది సార్. రిప్రజెంటెడ్ బై ప్రెసిడెంట్ బెనోని అది అట్లా ఉంది. అంతే సార్. అది అట్లే ఉంది, ఏదైనా అట్లే ఉంది. చర్చి పై రిజిస్టర్ చేయలేదు కదా సార్. ఒక వ్యక్తి వెళ్ళాలా? సంతోష్ నగర్ బాప్టిస్ట్ చర్చ్ తరఫున బెనోని గారు ఎవరో ఒకరు ఇప్పుడు సైకిల్ ఆయన బండి అడుగుతున్నాడు అండి, అప్పుడు ఆయన బెనోని బండి అడుగుతున్నాడు, బెనోని గారు. అదే తెలిసింది. తెలిసింది అడుగుతున్నారంటే చెప్పండి, మనం సైన్ చేయించుకుందాం. చేపించి పెట్టుకుంటే మంచిది కదా సార్. ఎగ్జాంపుల్, ఒక ప్రెసిడెంట్ కానీ ప్రజలు కానీ వెళ్ళిపోతున్నాడు అంటే కొత్త వాళ్ళపై హ్యాండ్ ఓవర్ చేయాలి పద్ధతి ప్రకారం. సార్ వెళ్ళిపోతున్నాడు అని మీకు లెటర్ రాశాడు, వెళ్ళిపోయినప్పుడు చెప్పినాం కదా లెటర్ రాశాడు, ఫార్మల్ గా లెటర్ రాశాడు. సార్. వాస్తవానికి ఇంకా ఇక్కడ నుంచి
ఆయన లెటర్ రాసి నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను అని చెప్తేనే కానీ ఆ. ఏది కూడా మనం పరిగణనలో తీసుకెళ్ళాలి. ఓకే సార్. ఏదన్నా ఉండగా తొందరగా ఆ చర్చ తీసుకుపోయింది ఇవన్నీ సార్ ఆ చర్చకు అట్లీస్ కంటే కొంత స్పీడప్ చేసైనా హైకోర్టులో కేసు వేస్తే కొంచెం స్పీడప్ అవుతుంది అని అంటున్నారు కాబట్టి మాకు చెప్పండి ఏ రకంగా మనము పోరాడట్లేదు కొంచెం అదే అంటే ఎన్నిసార్లు బ్యాక్ టీచర్స్ హైదరాబాద్ వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళి స్థానికంగా దౌర్జన్యంగా లోపలికి వెళ్ళి మా పిల్లల మీద కేసు పడి ఎన్ని మార్లు జరిగాయి. ఇక్కడ కూర్చున్న వారు స్త్రీలు కానీ యవనస్తులు కానీ మీ మీద ఏదైనా కేసు ఉంటే చేస్తారు. మమ్మల్ని పిలిస్తే మేము మీ ఎవ్వరి మీద లేదండి. బ్యాక్ టీచర్ హైదరాబాద్ యవనస్తుల మీద ఉంది, సంఘ పెద్దల మీద ఉంది. ఆ కేసు తీయలేక మేము ఇంతవరకు తీయలేక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ పిల్లలు ఉన్నారు. మరి భవిష్యత్తు ఏం కాదు. సర్వ ప్రయత్నాలు మేము చేస్తున్నాం. నేనైతే దీని గురించి బాధపడని దినము లేదు, బాధపడని దినము లేదు. తలంచుకొని ప్రతిరోజు నేను బాధపడ్డది ప్రభు నా బాధను చూస్తున్నాడు అనే ఒక్క కంఫర్ట్ మాట. తీసుకుని వెళ్ళడం మాత్రం ఖాయం. తీసుకుని వెళ్ళి తర్వాత ఇంకా మీ బాధ్యత ప్రాపర్గా. నేను ఇంతకుముందు చెప్పాను, తీసుకుని వెళ్తాను, మిమ్మల్ని అక్కడ కమిటీని అభిషేకం చేసి ప్రారంభం చేసి ఒక 4 వారాలు మీతోనే ఉండి తర్వాత మీకు అర్థం. అది తల్లి సంఘం యొక్క ప్లాన్. $1095 అడ్రస్ ఫ్రామ్ ప్రాపర్టీ వాళ్ళది కాదు. అక్కడున్న వాళ్ళ ట్రాన్సాక్షన్ పేపర్స్ కానీ ఏదైనా ప్రతిదీ తప్పే. ఏ రకంగా కూడా వారు లీగల్గా గెలవదు. పోస్ట్పోన్ చేస్తున్నారు, వాయిదా వేస్తున్నారు, అంత మాత్రం. మన కోర్టు సిస్టమ్ మనం పాటించాల్సి. మన కోర్టు ఇచ్చే ప్రతి ఆర్డర్ మనం తప్పనిసరిగా దానికి లోటుపోవాలి. ఇటువైపు నుండి ఏం రాలేదు, అడగండి. వచ్చింది మాకు అప్పుడప్పుడు కొంచెం ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో కొంచెం మీరు చేయాలి. ఇబ్బంది అవుతుందనే మనం కోర్టుకి కడతాము, కేసులకు లాయర్కి ఇమీడియట్లీ అది చేస్తాం. ఇది మీకు ఇబ్బంది అవుతుంది. రెంటే 40,000 చాలా ఇబ్బంది అవుతుంది. నా సలహా ఏంటంటే ఈ ఎంపీస్ బ్రేక్ చేసినప్పుడు ఒక 1 year కొంత మనం పక్కన తీసుకెళ్ళి మిగతాది పెంచుకున్నారు మళ్ళీ ఇబ్బందే కదా. ఒక 1 year పాటు తీసుకోండి. బ్రేక్ అయ్యాక ఈ వెన్స్డే బ్రేక్ అవుతుంది కదా, మీరు వస్తారు. ఈ వెన్స్డే ఒక తీర్మానానికి వచ్చేసి బ్రేక్ అవుతుంది. అందరూ ఒప్పుకున్నట్లయితే ఇదే మనం ఈ విధంగా చేద్దాం, చూడిపోతాం. దాంట్లో నుంచి కొంచెము వేరే ఆప్షన్ కూడా చూసుకోవాలి కదా పాస్టర్. బ్రేక్ అవ్వకపోతే బ్రేక్ అవుతుంది. పాస్టర్ కూడా 4 weeks కి పార్ట్ సాలరీస్ ఇస్తున్నాం. లేదండి, ఇప్పుడు మాకు సంగీతరాలు ఒప్పుకుంటే బ్రేక్.
మీరు సిగ్నేటరీస్ కదా, నాదేముందని పెడతా సిగ్నేటరీస్ కాదు, మాకు సిగ్నేటరీ కదా. మీరు ఎట్లంటే అట్లా నాకు పెట్టి లేదు, కొంచెం మాతో కూడా కొంచెం అకౌంట్స్ రెడీగా ఉంటాయి. మనం ఒకసారి కలిసి దానికి ప్రెజెంట్ చేస్తాం. ఎప్పుడెప్పుడు కానుకలు ఇస్తాం, ఎంత వచ్చింది 1 year అకౌంట్స్ చూపించగలుగుతాం. తప్పనిసరిగా వెన్స్డే అన్నీ రెడీ చేసుకొని ఆనంద్ గారు, మాస్టర్ గారు, మరి అందరూ మేమైతే మీటింగ్ రెడీ ఉన్నాం. హస్బెండ్ గారు కూడా ఈ మీటింగ్ అయింది కాబట్టి వారి సమక్షంలోనే నేను నాకు, ఎందుకంటే వారి సమ్మతి లేకుండా నేను ఇచ్చి విజయ్ అదన్నా అన్ని మంది లీగల్ గా ఉన్నాయి పెద్ద సంఘంతో అన్ని, అయినా కూడా వాళ్ళ ఇల్లీగల్ గా ఉన్నా కూడా ఇన్ని రోజులు ఎందుకు ఎంత బ్యాక్ అవుతుంది అన్నది అర్థం కావట్లేదు చాలా మంది. ఇండియన్ అంటే కోర్ట్ సిస్టమ్ ఏంటంటే స్థానికంగా ఎవరు ఉంటారో వారికి 70% హక్కు. అదే చాలా మంది డౌట్ అన్ని మన దగ్గర పర్ఫెక్ట్ ఎవరైనా రెంట్కి ఇచ్చాడు కాబట్టి 11 years సార్, 11 years ఉంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళకి తక్కువ. కదా 11 years లేదు. స్థానికంగా ఎవరు దీంట్లో చాలా మంది, ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పిస్తే దాని సరిదిద్దుకుంటారు. అటువంటి చాలా ఉన్నాయి. ఎవరో ఒకరు అది బేస్ చేసుకొని కొన్ని కంప్లైంట్స్ రైట్స్. ఇక్కడ సభ్యులు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ముగ్గురు ఒప్పుకోరు. మధు, సంగీత్ రావు గారు, వారు ఒప్పుకుంటేనే తెలుసు. మీరు చేతులు ఎత్తినా మీరు వద్దన్నా వారు ముగ్గురు మాత్రము వారి నుండి ప్రతి నెల బ్యాప్టిస్ట్ సంస్థ ఖర్చుల కొరకు ఇవన్నీ చేయడానికి, ఆ ఏర్పాటు చేయమన్నా చేయడానికి మేము సిద్ధంగా ఇప్పిస్తాం కూడా. రీజనబుల్ గా ఇప్పిస్తాం, తప్పనిసరిగా ఇప్పిస్తాం. ప్రెసిడెంట్ గారు మీకు ఇంతకుముందే చెప్పాను, గ్యారంటీ నేను, అది తిరిగి మీకు వచ్చే బాధ్యత నా. అది మీరు వెన్స్డే వారు ఏ విధంగా మాట్లాడుతుంది, కాంట్రాక్ట్ మీద వారు లీగల్ పేపర్స్ చెప్తారు, మనం కూడా లీగల్ గా ప్రొసీడర్ అఫిడవిట్స్ సైన్ చేస్తాం, అన్ని కట్టుదిట్టంగానే చేస్తాం. దానికి ముందే మనం అడుగుతాం, ప్రాక్టీస్ చూసుకున్నారు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. హైట్ నగర్ వారికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, అది మాత్రం కాదు. ఓకే, మరి మనం కలిసి బుధవారం మరి పాస్టర్ గారు ఇన్వైట్ చేసి మీటింగ్ చెప్తున్నారు, మీటింగ్ పెట్టుకుందామన్నారు. తర్వాత మీరెవ్వరు ఎలాంటి అపోహలు ఎలాంటి అనుమానాలు లేపకుండా మీకు ఏదైనా దీని గురించి ఏదైనా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా ఇప్పుడే చెప్పవలసిందిగా కోరుకుంటున్నా. పెళ్లిలో పాస్టర్లు చెప్తారు కదండి, ఇక ముందు ఎప్పుడు మౌనముగా ఉన్న పెళ్లి చేసుకున్నట్లేదు ఎవరు, ఇక ముందు ఎప్పుడు మౌనంగా ఉందని అంటారు. కాబట్టి అది గమనించి మరి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కాబట్టి మీరు ఎప్పుడైనా నాకు మెసేజ్ చేయవచ్చండి. ఇక్కడ మాట్లాడడానికి మీకు ఇబ్బందిగా ఉంటే నా నంబరు 9885335582 రాసుకోవడం దయచేసి. మీకు ఏ ప్రశ్నలు ఉన్నా నేను ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా. ఫోన్లో అడగాలనుకుంటున్నా, మెసేజ్ చేద్దాం అనుకుంటున్నా, చేయండి. 9885335582 పాస్టర్ గారి దగ్గర నంబర్ ఉంది, తీసుకొని నాకు మెసేజ్. ఇదే దీని తప్ప మీరు
ప్రశ్నించడానికి వీల్లేదు అని మాత్రం నేను అనట్లేదు. 3 సంవత్సరాల వరకు ప్రశ్నించండి, అక్కడికి వెళ్ళేంత వరకు ప్రశ్నించండి. నేను సిద్ధంగా ఉన్నాను. అయిపోయింది కదా? ఇక్కడ 26th ఆగస్టు ఇది అగ్రిమెంట్ ఉంది అన్న. కాబట్టి మనము కానీ దానికంటే ముందు మనం దేవుని చిత్తం అయితే పూర్తిగా కట్టేద్దాం. ఇంకొకటి నేను సంఘానికి తెలియజేసేది ఏమన్నా, ఇప్పుడు ఏది తీసుకుంటున్నా నారాయణ వాళ్ళు చెప్పిన ప్రకారం, అంటే దేవుడన్న ఉన్నాడు కాబట్టి దేవుడన్న చెప్పిన ప్రకారం, బికాస్ ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు ద చర్చ్, ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. నేను ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు, నా చిన్నప్పటి నుంచి కూడా మీరు చూస్తా ఉన్నారు చాలా మంది కూడా, నేను ఎప్పుడు కూడా దేవుని సొమ్ము దగ్గరికి పోలేదు, దాన్ని ముట్టలేదు, దాన్ని ఏం చేయలేదు. కాబట్టి ఇది డిసిషన్ తీసుకుని నారాయణ చర్చ్. రేపన్నాడు మధు నువ్వు చేసినావు అని నన్ను ఎవరు కూడా ఏదెత్తి చూపెట్టద్దు. నేను ముందే చెప్తున్నాను. దీంతో ఏంటంటే అందరి సమక్షంలో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపన్నాడు ఏదెత్తి చూపెట్టి నువ్వు మా ఇటు సైడ్ ఉండే, నువ్వు ఆ రోజు వద్దనాల్సింది, నువ్వు ఏమంటారు నువ్వే డిసిషన్ తీసుకున్నావు, నువ్వే పోయి తీసుకురా, నువ్వే పోయి అన్నతో మాట్లాడి అది చేసుకుని రా అనేది మాత్రం నన్ను అడగకూడదు. మీ మొత్తం మా మీద వేసేసారు కదా, అయిపోయింది. థ్యాంక్ యూ. ఇంకా నేను మధ్యలో వచ్చేసాను. ఇంకా నీ భారం అంతా వెళ్ళిపోయింది, అయిపోయింది. మధుతో ఏం పని లేదండి. మీకు ఏదైనా నా నంబర్ ఇచ్చాను, నన్ను అడిగాడు. ఓకే, అందరం లేచి నిలబడతామని మరి మరి మనకున్న కొద్దిపాటి క్వశ్చన్స్ వారు ఆన్సర్ చెప్పడానికి ఇంత సమయాన్ని వెచ్చించినందుకు దేవునికి వందనాలు. మరి కేవలం ఈ సంఘం యొక్క తల్లి సంఘం యొక్క కట్టుబాట్లను అనుసరించి తల్లి సంఘము చెప్పినట్టు ప్రతిసారి మరి జరిగించడానికి సంఘం కాపరిగా, సంఘ పెద్దలుగా, సంఘస్థులుగా మేము ప్రతినిత్యము ప్రతి విషయంలో కూడా తల్లి సంఘం యొక్క హెచ్చరికల మీదకు మేము ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తున్నాం. మరి మైట్ బి గాడ్ ఈస్ టెస్టింగ్ అవర్ పేషెన్స్. దేవుడు కూడా ప్రతిదానికి సమయం కలదు కదండి, ప్రసంగిలో అంటాడు ప్రతిదానికి సమయం కలదు. మరి తప్పకుండా వెళ్ళటానికి కూడా సమయం కలదు. తల్లి సంఘం వారు ఇచ్చిన భరోసాను బట్టి ప్రెసిడెంట్ గారికి, ఓసిపెన్ కన్వీనర్ గారికి, అలానే ఎడిఫెన్స్ ఫండ్ చైర్మన్ గారికి, మరి ముఖ్యంగా పాస్టర్ గారికి వందనాలు తెలుస్తూ చివరి ప్రార్థన ఆశీర్వాదం పాస్టర్ డేవిడ్ కోలపల్లి గారు చేయవలసిందిగా కోరుతున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రీక దేవుని ప్రేమ, సంతోషం, సమాధానం మాకు నింపించి బిడ్డలకు ప్రత్యేకంగా కూడి వచ్చిన సంఘాన్ని మీ ఆత్మాభిషేకం, ఆశీర్వచనం, పరలోక దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో ఆమేన్. ఆశీర్వాదం